शरत्कालचन्द्रिका गुरुकरुणा स्पन्दिता गङ्गाजरि प्रवाहिका बोधामृतप्रसादिता सहनशीलभूस्वरूप ज्ञानदिव्यदायका अग्निवायुसम्मिश्रितजीवनोद्धारका अग्निवायुसम्मिश्रितजीवनोद्धारका शरत्कालचन्द्रिका गुरुकरुणा स्पन्दिता। నమస్కారం. శ్రీ స్వామి సత్సంగానికి శుభాహ్వానం. నేడొక గొప్ప సుదినం. మనం మన కాలంలో విజయం చేసిన అవధూతమూర్తి శ్రీ వెంకయ్య స్వామి వారి గురించిన విశ్లేషణాత్మకమైన సవివరణపూర్ణమైన పావన సత్సంగానికి శుభస్వాగతం. స్వామివారు నాగుల వెల్లటూరులో జన్మించారనేది అందరికీ తెలిసిన విషయమే. స్వామివారి జనన వివరాలు మాత్రము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పడంతో అవన్నీ సమీకరణతో మనం పరిశోధన జరిపి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని వివరించుకున్నాము. స్వామివారి బాల్యంలో ఎలా ఉండేవారు, వారి పనిమంతనము, దానగుణము, నిజాయితీ, ఎన్నో వివరాలను మనం తెలుసుకున్నాము. అప్పట్లో స్వామివారి కుటుంబ పరిస్థితి కూడా వారి స్నేహితుడు కూచి నరసప్ప నాయుడు గారి కుమార్తె వేలూరు సుబ్బమ్మ ద్వారా మనకి లభించటం, దాన్ని కూడా వివరించుకోవటం జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత స్వామివారి గురించి మరింత సూక్ష్మంగా మరికొన్ని అంశాలను తెలుసుకుందాం. నమస్కారం. ఈ సత్సంగం ఒక సరికొత్త ప్రయత్నం. దీన్ని చూస్తున్న మీరంతా మీ ఆలోచనను మీకు ఎలా అనిపించింది అనే భావాన్ని ఈమెయిల్ ద్వారా మనకు తెలియచేస్తే సంతోషం. ఎందుకంటే దీన్ని మరింత మెరుగ్గా చేసుకొని ప్రపంచంలో చిట్ట చివర ఉండే మానవుడు ఎవరైతే దీన్ని కోరుకుంటారో వాళ్లకు లభించేలాగా చేద్దామనే సత్ప్రయత్నం ఇది ఇప్పుడు తెలుగు భాషలో వస్తుంది. అతి తక్కువ సమయంలో వీలైతే అది ఇంగ్లీష్లో కూడా తర్జుమా చేసి మనం ప్రసారం చేయాలి అనే ఆలోచన మనకు ఉంది. పరమాత్ముడు ఎలా నిర్ణయించాడో మరి. మొట్టమొదటి ఏం చేస్తున్నామంటే స్వామివారి చరిత్రను ఒక పద్ధతిలో చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ తర్వాత దాన్ని వీలైనంత సమగ్రంగా, వీలైనంత వివరంగా, విశ్లేషణాత్మకంగా, విపులంగా, హృదయానికి హత్తుకునేలాగా, పరస్పరం ఆత్మీయంగా చెప్పుకునే ప్రయత్నం చేయటం దీని యొక్క మూలభావం. స్వామి గురించి చెప్పుకుందాం. మన తెలుగు భాషలో కవి అయిన వాడు ప్రతివాడు అనుసరించిన గొప్ప పుస్తకం ఏమిటి అంటే బొంబెర పోతనామాత్యుడి భాగవతం. ఆయన అంటాడు, అతి రహస్యమైన హరిజన్మ కథనంబు, అతి రహస్యమైన హరిజన్మ కథనంబు, మనుజుడెవ్వడే నిమాపురేపు, సాల భక్తితోడ చదివిన సంసార దుఃఖరాశి బాసి తొలగిపో. మహాత్ముల కథలను, భగవంతుడి సంబంధించిన విశేషాలను వినటం ద్వారా సంసార దుఃఖరాశి వాసి తొలగిపోవు అన్నది పెద్దల మాట. వెంకయ్య స్వామి చిన్నప్పుడు ఆయన వెంకటపతి అనేవారు. ఎంతో శ్రమ చేసి ఆయన ఎలా ఉండేవారు అంటే మోడు చిగురించినట్టు, పుష్పించినట్టు, ఎడారిలో వసంతం వచ్చినట్టు నిరంతరం శ్రమ చేసి చేసి దృఢమైన దేహము, నవ యవ్వనపు నిగారింపు. వెంకటపతి ఒక అద్భుతమైనటువంటి యవ్వన శోభను ఆయన దేహం సంతరించుకుంది. ఇక ఆయన స్వభావం అంటామా, సహజమైన వినయం, శ్రమ చేయడంలో ఒక నిజాయితీ ప్రతివారు ఆయనలో గమనించారు ఆ రోజులలో. ఇట్లా కొద్ది రోజులు గడిచిన తర్వాత మనకు లభించిన ఒక విషయం ఏంటంటే ఆ సమయంలో అనుకోకుండా ఒక ఉపద్రవం వచ్చి పడింది. దాని పేరు జ్వరం. చూస్తుండగానే చిక్కి శల్యం అయిపోయాడు వెంకటపతి. ఏ ఆహారం
సహించలేదు. చివరికి పొలం నుంచి వస్తూ వాళ్ళ తమ్ముడు తెచ్చిన కొద్ది శనక్కాయలు మాత్రమే తినగలిగేవాడు. జ్వర తీవ్రత బాగా ఎక్కువైపోయి అందులో ఆయన పలవరించేవాడు. ఏదైనా అడిగితే ఆము అనేవారు. మన ఇల్లు ఏలమేస్తున్నారు, మీరు ఎక్కడుంటారు అనేవారు. ఒక రకమైన నిస్సహాయత కూడా ఆయనకు మనసులో స్పందించేదిలా ఉంది. సరే, ఇంటివారేమో జ్వరపైత్యం అన్నారు, నిమ్మకాయలతో తలంటారు, చన్నీటి స్నానం చేయించారు, భూత వైద్యుల్ని ఆశ్రయించారు, ఏం ఫలితం లేదు. ఆ సమయంలో ఊర్లో రామాలయం కడుతున్నారు. మనం చూడవచ్చు ఇప్పుడు కూడా ఆ రామాలయం నేటికి ఉంది. అక్కడికి వెళ్ళి ఏమీ మాట్లాడకుండా అవసరమైన పని మాత్రం చేసి వచ్చేవాడు. అప్పట్లో ఒక విషయం దొరికింది. అదేంటంటే ఆయన పొలానికి వెళ్ళేవాడు, ఎద్దులు తోలుకొని వస్తున్నాడు. ఆ ఊర్లో ఎర్రచేను ఒకటి ఉంది. ఆ ఎర్రచేను దగ్గర ఎక్కడో చూడలేదు, పొరపాటుగా నాగుబాము ఆయన కలిసేసింది. ఒక విచక్షణ మేల్కొంది ఆయనలో. ఏమిటంటే బాగా కరిసింది. మీరు ఎప్పుడన్నా పాము కరవడం గురించి ఆలోచించారా? పాముకి 2 కూరలు ఉంటాయి. ఒక కూరతో ఘాటు వేసి ఇలా తిరిగి విషాన్ని చూపిస్తుంది. ఎట్లా అని ఇలా అని విడిచేస్తుంది, అయిపోయింది. ఆ విధంగా ఆయనకు పాము కాటు తెలిసింది, నెత్తురొస్తుంది. వెంటనే ఆ పాము అక్కడ కనిపిస్తోంది కదా, తన చేతిలో ఉండే కర్ర ఎత్తాడు. ఒక్క క్షణంలో విచక్షణ మేల్కొంది, మానవత్వం మేల్కొంది. ఇప్పుడు అది నన్ను ఎట్టగో కరిసేసింది, నేను ఇప్పుడు తిరిగి దాన్ని చంపటం వల్ల ఉపయోగం ఏంది? నేను ఉండొచ్చు ఉండకపోవచ్చుగాక, దానిని చంపటం వల్ల ప్రయోజనం లేదు. అది తన పని చేసింది, మనం మన పని ఎలా చేయాలి? మానవత్వం చాటుకోవటమే రైట్. అతని హృదయంలో వచ్చినటువంటి మానవత్వము దాని బ్రతుకును కాపాడేసి అంతే. కొంచెంసేపటికి కళ్ళు తిరిగి కష్టమైపోయి ఎద్దు తోక పట్టుకొని ఇంటికి వచ్చి అన్నం తిని పడుకున్నాడు. భగవంతుడు అపార కరుణా సింధు, విషయం ఎక్కలేదు. ఏది ఏమైనా మరుసటి రోజు నుంచి ఆ పక్కన ఎవరో సహాయం అడిగితే పొలంలో సాయం చేశారని ఇలా తెలిసింది. కానీ కొద్ది రోజులు అయ్యేప్పటికీ ఆ యువకుల్లో ఒక రకమైన పరిణతి వచ్చింది. ఆ పరిణతి ఏమిటంటే ఆయన ఉన్నట్టుండి మామూలుగా అర్థం కాని రీతిలో ప్రవర్తించేవాడు. అదేం చేసేవారు, ఆ ఊళ్ళోనూ ఆ పక్కనుండే అడవిలోనూ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉండేవాడు. ఉన్నట్టుండి ఏమంటాడు, చాకలి యోగం, మంగళ యోగం, జక్కల యోగం ఇలా అంటాడు. దానికి ఏమీ అర్థం తెలియదు. ఇంటి మగానికి చూసేవాడు కాదు, వచ్చేవాడు కాదు, ఎక్కడున్నాడో ఏంటో అని ఒక మనిషి చేత అన్నం పంపిస్తే అక్కడ తినకుండా నేరుగా ఇంటికి వచ్చి అన్నం తినేసి అంత వేగంగా వెళ్ళిపోయేవాడు. సరే, ఊళ్ళో వాళ్ళు మాట్లాడే మాటలన్నీ విని చివరికి ఇట్ట కాదని తీసుకొచ్చి విసిగిపోయి కట్టిపడేశారు ఇంట్లో. అంతే, నీళ్ళు నిప్పులు ఏమీ లేదు. నిరాహారంగా ఉండిపోతే ఎక్కడ చనిపోతాడో అని భయపడి ఏమైపోతాడో అని వదిలేశారు. అంతే, యథేచ్ఛా విహారి అయిపోయాడు ఆయన. ఏం చేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ పొలాల్లో తిరుగుతాడు, ఎవరైనా పెడితే తింటాడు, లేకపోతే అట్లాగే మౌనంగా ఉంటాడు. ఎవరిని కొద్దిగా కూడా బాధించడు, వాళ్ళు ఎలా ప్రవర్తించినా సరే. ఒక్కోసారి ఒంటి మీద గుడ్డలు అలాగే చిరిగిపోయేవి. ఎప్పుడో ఇంటికి వచ్చి మళ్ళీ గుడ్డలు మార్చుకునేవాడు. ఆ రోజులలో ఒక విచిత్రం ఏంటంటే, వెనకటి మన పల్లెటూళ్ళలో అజ్ఞానము, మూఢ విశ్వాసాలు చాలా బలంగా ఉండేవి. ఆయన చాకలి యోగం, మంగళ యోగం, జక్కల యోగం అనే మాట వెనక ఆయన భావం గురించి ఎవరూ అడగలేదు. ఆయన చెప్పినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. ఆయన ఏం చేసేవారంటే, విరామం ఎరుగక పరిశ్రమిస్తూ యథేచ్ఛా విహారం చేస్తూ అట్లా ఊరు కూడా వదిలి వెళ్ళిపోతూ ఉండేవాడు. మాట్లాడితే పరిగెత్తేటప్పుడల్లా చాకలి యోగం, మంగళ యోగం, జక్కల యోగం అనేవారు. ఆయన పెంచెలకోన అడవుల్లోకి వెళ్ళాడు
పగలంతా ఎవరికి కనబడి ఏకాంతంలో ఉండి రాత్రివేళ అక్కడే బాలోజీరేవపేట అని ఒక ఊరు ఉంది. అక్కడ అందరూ గొర్రెల దొడ్లు ఉన్నాయి. ఆ దొడ్ల దగ్గరికి వచ్చి అక్కడ ఉండే మనుషులను అడిగి ఏదైనా ఆహారం దొరికితే తినేవాడు, లేదా అడవిలో ఉండేవాడు. ఆ సమయంలో వెంకటస్వామికి ఒంటరిగా ఉండడం ఇష్టంగా ఉన్నట్టుంది. సరే, ఉన్నట్టుండి ఏమైందో తెలియదు. ఒకరోజు వచ్చాడు. కొన్ని రోజుల పాటు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు పొలం పనులు సహకరిస్తూ ఉండిపోయాడు. జ్వరం వచ్చాక ఈ వెంకటపతిలో ఏదైనా భూతం ఆవేశించిందో మరేమైందో, దెయ్యం పట్టిందంటారు మన ప్రాంతంలో. ఇలా ఎన్నో రకాలుగా వీళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఒకరోజు భూత వైద్యం చేయించడానికి భూత వైద్యుని పిలిచేలోగా అడవిలోకి వెళ్ళిపోయాడు మళ్ళీ. సరే, కొన్ని రోజులు అయింది. ఒకరోజు ఈ విషయం అందరికీ తెలిసిపోయి ఉందన్నమాట. బాలాజీరావుపేటలో ఒక రాత్రి వేళ వెంకటపతి అన్నానికని వచ్చాడు. అక్కడి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఆయన చెట్టుకు కట్టేసి నాగలేటూరు నుంచి నాన్నను పిలిపించి ఆయన సమక్షంలో తల గొరిగించి తల మీద ఘాట్లు వెచ్చించి, ఘాట్లు అంటే గాయాలు కాదు, యారాలు అంటారు, పసరు పోసి నాటు వైద్యం చేసి అప్పుడు ఇదిగోనయ్యా మీ పిల్లవాడి ఇంటికి తీసుకుపోమని పంపించారు. కాలాంతరంలో స్వామి ఆ దారిన వెళ్ళేటప్పుడు ఈ చెట్టుకే కదా నన్ను కట్టేసి పసరు వైద్యం చేయించింది అన్నారు. అజ్ఞానాంధకారంలో మునిగిపోయిన మనుషుల యొక్క భావాలను, ఆ హింసను కూడా ఆయన అట్లా చూడగలిగాడు. అట్లాగే బాలాజీరావుపేటలో పసరు వైద్యం చేసిన కుటుంబీకులు కూడా ఆ తర్వాతి రోజుల్లో తాము చేసిన విషయం మనతో చెప్పారు. కాబట్టి అది జరిగింది నిజం. అట్లాగే ఆ పెంచలకోనలో అక్కడ ఇక్కడ తిరిగి మళ్ళీ వచ్చారు. ఆయన ఎందుకో యథేచ్ఛా విహారం ఇష్టపడేవాడు. ఇంటికి రాకుండా ఆ చేలల్లో దొడ్లల్లో అక్కడ తిరుగుతూ ఎవరైనా ఏదైనా పెడితే తినేవాడు, లేదనుకుంటే గమ్మున ఉండిపోయేవారు. ఒక్కోసారి ఎవరన్నా ఆయన దగ్గరకు వచ్చి కూడా కొంతసేపు ఉండటానికి ఇష్టపడితే, వద్దొద్దు మీరు వెళ్ళిపోండి, పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు అంటూ అటు ఇటు పరిగెత్తి వెళ్ళిపోయేవాడు. అదే కానీ ఇంట్లో అయితే పడమటింట్లో దాక్కునేవాడు. ఎవరూ లేరని ఏం చెప్పినా ఆయన వినేవాడు కాదు. అసలు నిజంగా ఆయనలో వచ్చిన ఆధ్యాత్మిక పరిణతి ఏమిటో ఎవరికీ తెలియలేదు. ఈ సమయంలో ఒక 2 సంఘటనలు మనకు తెలిసాయి. ఒకటి, వెంకటపతి ఎద్దులతో వెలిదుక్కి, అంటే బురదలో కానీ మామూలుగా దుక్కి చేయటాన్ని వెలిదుక్కి అంటారు, దుక్కి దున్నుతున్నాడు. ఆ ఎద్దుల్లో ఒకటి బాగా అలవాటు పడింది, ఇంకొక దానికి కొత్త కనుక అది సరిగా సహకరించలేదు, మొద్దులాగా నిలబడి కదలలేదు. బాగా సేద్యం తెలిసిన వెంకటపతి ఆ పరిస్థితుల్లో రైతులందరూ చేసినట్టే బాగా కొట్టాడు దాన్ని. అది విలవిల్లాడుతూ ఒక దైన్యమైన నోరులేని ఆ గొడ్డు ఒక చూపు చూస్తుంది, సొంగ కార్చింది, బాధతో అల్లాడింది. దాన్ని అట్లా చూడగానే ఆయన దాని బాధకు స్పందించాడు. ఆయన గుండెల్లో ఆ బాధ అట్లా నిలిచింది, అంతే, దాన్ని వదిలేశారు. పొలం గట్టు నుండే ఒక ఊలీంద్ర చెట్టు కింద కూర్చున్నాడు. కొంచెం సేపటికి ఎవరో తెలిసిన వారింటికి పరుగున పోయి, భయం, నన్ను ఇంట్లో పెట్టి తలుపులేసేయండి అన్నాడు. ఆయన ఏమీ బలహీనుడు కాదు. ఆయనలో ఒకవైపు ఆధ్యాత్మిక పరిణతి, ఇంకొక వైపు చుట్టూ ఉండే పరిస్థితులకు స్పందించే రీతి, దీని మధ్య సమన్వయం వల్ల మనకు కుదరక మనం ఏం చేస్తామంటే ఇటువంటి సంఘటనలు చెప్పుకుంటూ ఆయన గురించి నిర్ధారించడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆ విధంగా ఆ రోజులలో ఆయనలో దయాహృదయము, స్పందించే గుండె, ఇవన్నీ కలిసి ఒక రకంగా మనకు శుద్ధంగా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఒక సాధువు తారసపడి వెంకటపతిని పాలడిగాడని, ఆయన బహుశ్రద్ధగా ఇవ్వగానే అనుగ్రహించి ఆశీర్వదించారని కొంతమంది వెంకటస్వామి చరిత్ర రాసిన వారు చెప్పారు. మరికొంతమంది వెంకటపతి నాలుక మీద ఆ స్వామి బీజాక్షరాలు రాశాడు, బహుశా ఆయన షిరిడీ సాయినాథుల వారు అయి ఉండొచ్చు అన్నారు. ఏది ఏమైనా ఈ ఆలోచనలన్నీ మనకు నిర్ధారణ కాకపోయినా శ్లాఘనీయమైనవి. ఇంకా మనం మాత్రం మన ప్రయత్నం చేద్దాం, ఏమేమి అనేక విషయాలు మనకు దొరుకుతాయో వాటిని ముందుకు సాగి చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ అడవిలో తిరిగేటప్పుడు స్వామి ఒక మాట చెప్పాడు,
నేను సాధయ్యను కలిశాను అడవిలో అని. ఎవరితో చెప్పాడు? మోపూరు దశతో చెప్పాట. అందువల్ల ఎక్కడైనా ఒక సాధుగారిని చూచింది నిజమే కావచ్చు, కానీ ఆయన ఏం చెప్పాడు, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, ఇలా వివరాలన్నీ స్పష్టంగా అయితే తెలియలేదు. ఊరు మాత్రం పూర్తిగా ఆయన పిచ్చంకాయ అనుకుంటూ ఉంది. అక్కడ వెంకయ్య స్వామిలో ఒక పరిణతిని తర్వాత చూద్దాం. నారాయణ ఆదినారాయణ